వేగం మారిన ముఖ చిత్రం 2027 చివరికి పూర్తయ్యే దిశలో ఏడాదిలో సాంకేతిక సమస్యలన్నీ కొలిక్కి డయాఫ్రమ్ వాల్ పనులు బట్రస్ డ్యాం పనులు ముందుకు విదేశీ నిపుణుల బృందం రంగంలోకి ఆకృతులు కొలిక్కి తొలిదశకు నిధులు కొరత తీర్చిన కేంద్ర ప్రభుత్వం పట్టాలెక్కిన ఎడమ కాలం 10% పనులు పూర్తి జగన్ సర్కార్ విధ్వంస ఛాయల నుంచి పోలవరం ప్రాజెక్టు బయటపడింది. ఏడాది క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రాజెక్టు పనులు మళ్లీ గాడిన పెట్టారు. ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్కి పట్టం కట్టడంతో కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది. అవసరమైన నిధులు ముందే అందిస్తోంది. అసలు ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదు, చెప్పలేము. ఈ ప్రాజెక్టులో అన్ని సమస్యలు ఉన్నాయంటున్నాడు జగన్ సర్కార్లు. జనవరి మంత్రి బహిరంగంగా ప్రకటించి చేతకంతనాన్ని చాటుకున్న స్థాయి నుంచి 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం, ఖరీఫ్ కాలానికి నీళ్లు అందిస్తామని నమ్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించే స్థాయికి ఈ ప్రాజెక్టు చేరుకోవడం ప్రధానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మన వాళ్ళ తప్పుల్ని కవర్ చేయాలి, ఎదుటి వాళ్ళ తప్పుల్ని హైలైట్ చేయాలి. ఈ దరిద్రపు జర్నలిజంతోనే ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి ప్రపంచవ్యాప్త శాపమైంది. 2018 కల్లా పోలవరం పూర్తవుతుంది రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి దేవినేని ఉమా మాట ఏమైంది? 2022 కల్లా పూర్తవుతుంది రాసి పెట్టుకోమని చెప్పినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఏమైంది? కాబట్టి ఎవరికి వాడు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఒక ప్రాజెక్టు పూర్తి కావడానికి సంబంధించి ఇందులో అప్పుడు 5 ఏళ్లలో తెలుగుదేశం ఎందుకు పూర్తి చేయలేకపోతే అసలు ఈ ప్రాజెక్టు ప్రారంభించినోడు ఎవడు? ఏదైతే రాజశేఖర్ రెడ్డే కదా. కాబట్టి అందరికీ నువ్వు ఇవ్వదలుచుకుంటే అందరికీ విలువ, కాకపోతే ఏదో ఒక దొంగ నాటకాలతో, దొంగ వార్తలతో, అబద్ధపు వార్తలతో, అసంబద్ధ వార్తలతో ప్రజల్ని మోసం చేస్తూ మావాడైతే చేస్తాడు ఎదురోళ్ళు ఎవరు చెయ్యరు అనేటటువంటి ఈ దొంగ నాటకాలతో కూడినటువంటి వార్తలు ఎంతకాలం అంటే ప్రజలు భరిస్తున్నంతకాలం సిగ్గులేని నీచ వార్తల సమాహారం కొనసాగుతూ ఉంటుంది. లేకపోతే